దీపావళి పర్వదిన సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా కావడంతో శైవ క్షేత్రాలు బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ గగన. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలోనే గిరిజనుల ఆరాధ్య దైవం మోదకొండమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రాష్ట్ర జాతరగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము అలాగే స్థానిక ప్రజలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. 3 రోజుల పాటు మోదకొండమ్మ అమ్మవారి జాతర అయితే నిర్వహిస్తారు. ఆలయంలో ప్రస్తుతం ప్రముఖ శైవ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా తెల్లవారుజాము దీపావళి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులైతే రద్దీ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వారి గృహాలకు అయితే వెళ్ళిపోయారు. భక్తులు దీపావళి పర్వదినాన అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలను నెరవేర్చుకునేందుకు మొక్కులు అయితే తీర్చుకున్నారు. అలాగే ఇప్పుడు మనతో పాటు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతోనే మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ మోదకొండమ్మవారి ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని నమస్కరించుకొని భక్తులు లక్ష్మీ స్వరూపంగా ధరించినటువంటి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మహాలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్పేసి ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని పూజ చేసుకుని ఈ శ్రీకృష్ణ విమోచన కలిగినటువంటి ఈ నరకాసురుని చతుర్దశి అనంతరం జరుపుకునే దీపావళి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని ఈ లక్ష్మీ స్వరూపమైన అమ్మవారిని సౌందర్యం నవముఖంతో దర్శించుకోవడం వల్ల సుఖ సంతోష ఆనంద అష్టైశ్వర్య భాగభాగ్యాన్ని చెప్పేసి భక్తుల యొక్క ఈ ప్రకారంగా అందరూ వచ్చి ఉదయం నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం, ప్రతిరోజు కూడా నిత్య భక్తులుగా కొంతమంది వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ అమ్మవారి యొక్క ఆడపడుచుగా భావించినటువంటి ఈ ఉన్నటువంటి ఊళ్ళో వారందరూ కూడా ఈ వ్యాపారస్తులైన కూడా ఈ అమ్మవారిని ప్రతిరోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటేనే కానీ ఎవరు వ్యాపారంలో కానీ ఉద్యోగాలు అమ్మవారిని దర్శించుకున్న రోజుని దర్శించుకోవాలట్లయితే భావించి వారు ప్రతిరోజు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రముఖంలో మరి విశేషంగా కింద నుంచి కూడా వచ్చి మైదాన ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడం, అదే సెలవులు దర్శించినప్పుడు ఈ యొక్క ఇక్కడికి వెళ్ళినటువంటి అమ్మవారి ముందుగా దర్శించుకుని వారి యొక్క స్థలాలకు వెళ్ళడం, ఆ యొక్క సందర్శకులందరూ కూడా వెళ్తూ వస్తూ ఉంటారు. ఆ కారణం చేత నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా ఈ వచ్చేటువంటి భక్తులంతా కూడా శుక్రవారం అమ్మవారి ఆది స్వామి ఈ యొక్క విశేషమైనటువంటి పండుగ ఈ యొక్క భక్తులు కార్తీక మాస కార్యక్రమం కొంతగానో అవుతారు కాబట్టి ఇంటి దగ్గర ఈ యొక్క కార్తీక మాసాలు ఇప్పటి నుంచి మళ్ళీ బుధవారం విశేషంగా నిన్న ఆదివారం నుంచి ఎంతో మంది నోచుకోవడం తెలుసుకుని ఈ యొక్క ఈ విశేషమైనటువంటి సెలవులు ప్రవేశించడం, దానిపై మన వాతావరణం కూడా మంచు వాతావరణం ఈ యొక్క సందర్శకులందరూ కూడా వీరందరూ కూడా విశేషమైనటువంటి జనానికి ఈ రోజు కూడా ఇక్కడ నుంచి వచ్చి ఎంతో స్ట్రెస్ కు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాతావరణాన్ని వచ్చి ఒక్కరోజైనా సేవగిరి ఆ యొక్క ఉన్నటువంటి బాధ్యతల బరువులన్నిటికీ కూడా మనశ్శాంతిగా ఇక్కడికి వచ్చి అన్ని కూడా గడిపి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని సందర్శించుకుని నమస్కారం చేసుకుని ఈ పర్యాటక ప్రాంతం అంతా కూడా సందర్శించుకుని ఆ ఒక్కరోజు కూడా దానికి ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ఈ వాతావరణం వల్ల వీరందరూ కూడా ఆరోగ్యాన్ని కూడా ఈ వాతావరణం వల్ల కూడా ఈ యొక్క కింద ఎక్కడ చూసినప్పటికీ కూడా పొల్యూటెడ్ పరిస్థితి ఎక్కడ మన వాతావరణం యొక్క మైదాన ప్రాంతానికి ఎంతో మంది వచ్చి ఆ పొల్యూషన్ ఒక్కరోజైనా దూరంగా ఉండి ఈ ప్రదేశంలో అందరూ కూడా వస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా కూడా అమ్మవారికి ప్రధాన దర్శించుకున్నట్లయితే ఒక్కసారి దర్శించుకున్న వారు ఎవరైనా కూడా వారి ఉన్నటువంటి మనసులో కోరికలు దర్శించుకున్నట్లయితే 3 సంవత్సరాలు అమ్మవారి వెళ్ళి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి వారు వచ్చి దర్శనం చేసుకుంటారు.
కావున మీరు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కానీ మీరు మనసులో కోరుకున్నటువంటి కోరికలు సక్రమంగా అయినట్లయితే 24 అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఎక్కడికక్కడ గ్రామంలో ఉంటారు, వ్యవహారం ఉన్నారు కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వారికి కూడా ఈ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటారు అనేటటువంటి బాగా ప్రతిదీ. కావున మోదము అంటేనే ఆనందం, ఆ పేరులోనే మోదం ఆనందంగా కలిగించేటువంటి పేరు. కొండ యొక్క ఉన్నటువంటి గిరిజన గ్రామ దేవత కూడా ఈ యొక్క గ్రామ దేవతని కానీ దర్శించుకున్నట్లయితే అందరూ ఉంటారు ఉగ్రంగానో గోపంగానో బహుముఖంతో సౌందర్యమైనటువంటి నేత్రం కలిగినటువంటి ఆ దీపకలతో కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సుఖ సంతోష ఆనందం అన్ని కూడా కలిగి అష్టైశ్వర్య భావభాగ్యాల నుండి సుఖంగా ఉంటారు. ఈ వాళ్ళ మహాలక్ష్మీ దేవిని కానీ పూజ చేసినట్లయితే మహా విశేషమైనటువంటి ధన అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీపావళి రోజున అందరూ కూడా లక్ష్మీదేవిని పూజ చేసి భక్తి శ్రద్ధలతో అష్టైశ్వర్య భాగ్యాలన్నీ కూడా కలిగి సుఖంగా ఉంటారని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి భక్తుల మీద కూడా ఉండాలని మీరు కోరుకుంటూ అమ్మవారి కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. యతఫలం శ్రీ మోదకొండమ్మ దేవత ప్రసాదం సర్వే జన సుఖినో భవంతు సర్వం సుఖమస్తు. దేవాలయంలోనైతే అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఈరోజు భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు. భక్తులు వారి మొక్కులను తీర్చుకొని వారి యొక్క కోరికలను నెరవేర్చుకునేందుకు అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, అలాగే దేవాలయ ధర్మకర్తలు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. పాడేరు అమ్మవారు చాలా ఫేమస్ అయిన అమ్మవారు. అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే మళ్ళా రావాలనేసి కోరుకుంటారు అందరూ కూడా. చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. పాడేరు కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇది ఇక్కడ దేవాలయంలో పరిస్థితి. ఇది గగన. Yes, thank you for the update, Surya Rao. Thank you.